కన్నెమరెడ్డి దీపరాజ్. అయితే ఈరోజు ఎంత స్పీడ్గా పుకార్లు వాళ్ళంతా కూడా హల్చల్ చేస్తున్నాయో మనందరం కూడా చూస్తున్నాం. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పెందుర్తి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకొని కార్యకర్తలందరితోని కూడా బ్రహ్మాండంగా కార్యక్రమం చూసుకొని తదనంతరం కుటుంబంతో కలిసి సరదాగా బయటికి డిన్నర్ కూడా వెళ్ళి రావడం జరిగింది. అయితే కొంచెం అనీజీగా అనిపించి, గ్యాస్ట్రిక్కా లేదంటే ఫుడ్ పాయిజన్ అయిందా అనుకుంటే తెలియదు కానీ చిన్న అనీజీగా అనిపించి తెల్లవారుజామున సుమారుగా 2:30-3 గంటలకు నేను హాస్పిటల్కి వెళ్ళడం, అప్పుడు 6 గంటలకల్లా నేను డిశ్చార్జ్ అయిపోయి బయటికి రావడం కూడా జరిగింది. ఏమీ లేనటువంటి విషయాన్ని ఇవాళ ఏదేదో జరిగిపోయినటువంటి విధంగా దాన్ని ఎంతో పెద్ద విషయంగా ఇవాళ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ప్రచారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా అవాస్తవం. నేను క్షేమంగా హ్యాపీగా ఇవాళ మా ఇంటికి వచ్చి ఆల్రెడీ రిలాక్స్డ్గా నేను ఉన్నాను. మా కుటుంబ సభ్యులందరితో కూడా బాబుని ఇప్పుడే సిల్వర్ ఓక్ స్కూల్లో కూడా బాబుని కూడా జాయిన్ చేయడం, ఇవాళే జాయిన్ చేయడం కూడా జరిగింది. అంతా హ్యాపీగా ఉంది. ఎవరు ఎటువంటి సందేహాలు, ఇటువంటి వార్తలు వీటిని కూడా నమ్మకూడదని చెప్పి మరీ కోరుకుంటూ ప్రజలందరి దీవెనలు ఆశీస్సులతో మరింతగా పార్టీని బలోపేతం చేయడానికి మళ్ళీ ఏదైతే మనం అనుకున్న స్కెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయి. రేపు ఎల్లుండి నుంచి మళ్ళీ అందరికీ కూడా అందుబాటులో కూడా ఉంటాను. ఇటువంటి తప్పుడు వార్తలు కావాలని ఏదో రకంగా మమ్మల్ని ఇంకా ఇప్పుడు ఓడిపోయినటువంటి బాధలో ఉన్నాం కాబట్టి దొరికిన ప్రతి విషయాన్ని కూడా ఏదో రకంగా దానికి 10 యాడ్ చేసి మమ్మల్ని తక్కువ చేయాలని చూసేటువంటి వాటికైతే భయపడేది లేదు. ఖచ్చితంగా మరింత ధైర్యంతో ప్రజల్లోకి వెళ్తాం. థ్యాంక్ యూ. 65 లక్షల మందికి ఉపయోగపడే విధంగా 28 కేటగిరీస్లో వివిధ వర్గాలకి పెన్షన్స్ ఏదైతే ఇస్తున్నారో వాటన్నిటిని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. నేను 3,000 నుంచి 4,000 రూపాయలకి ఈ పెన్షన్ను పెంచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులందరూ కూడా మా ప్రభుత్వం రాగానే మొట్టమొదటి మాసమే పెన్షన్లు పెంచి ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చారో దానికి అనుగుణంగా ఈరోజు పెన్షన్లు పెంచే కార్యక్రమం జూలై 1వ తారీఖు నుంచి పెన్షన్ పెంచే కార్యక్రమం చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాం. దాదాపు 65 లక్షల మందికి 65.3 లక్షల మందికి ఈ పెంపుదల మూలంగా లబ్ధి చేకూరుతుందని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే పోయిన ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు తీసుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ప్రభుత్వం 1000 రూపాయలు పెంచడానికి కేవలం ఒక 10-15 రోజులు మాత్రమే తీసుకోవటం దీంట్లో సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తాను. ఈ పెన్షన్ని జూలై 1వ తారీఖున సచివాలయం స్టాఫ్తో ఇంటింటికి ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం లోపల ఇవన్నీ కూడా పెన్షన్లన్నింటినీ కూడా పెన్షన్దారులు చేతిలో పెడతామని చెప్పి డిస్ట్రిబ్యూట్ చేస్తామని చెప్పేసి కూడా సవినీయంగా మనం చేస్తామని నేను మరి ఒక కేటగిరీ ఫిజికలీ డిజేబుల్డ్ పర్సన్స్కి 3,000 నుంచి 6,000 రూపాయలు, పూర్తి అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి 5,000 నుంచి 15,000 రూపాయలు కూడా పెంపుదల కూడా ఇవ్వబోతున్నామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. కొన్ని క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి లివర్ డిసీజు, అదేవిధంగా ఎలిఫెంటాసిస్, కిడ్నీ ఇటువంటి దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్న వాళ్ళకి 5,000 నుంచి 10,000 రూపాయలకి పెంచడం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాము. వీటన్నిటి మూలంగా అంతేకాకుండా మేము చెప్పినట్లు జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు అంటే మంత్లీ పెన్షన్ 4,000 రూపాయలు, బకాయిలు ఏప్రిల్, మే, జూన్ ఏదైతే చెప్పామో
ఆ 3 నెలలకు సంబంధించి 3,000 రూపాయలు మొత్తం కలిసి 7,000 రూపాయలు మరి ఇవ్వబోతున్నాం అని చెప్పేసి మనం చేస్తాను. ఈ పెంపుదల మూలంగా కేవలం పెరుగుదలే 819 కోట్ల రూపాయలు ప్రతి మాసం కూడా ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. ఆర్థిక భారం కంటే కూడా పేద ప్రజలు వృద్ధుల అవసరాలు తీర్చడం లక్ష్యంగా ఈ పెంపుదల చేశామని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఈ 3 నెలలకు సంబంధించి ఏదైతే ఎరియర్స్ ఇస్తున్నామో ఆ భారం 1,650 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం భరించబోతుందని చెప్పేసి కూడా మీకు మనవి చేస్తూ మొత్తం 4,408 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు సంవత్సరానికి 23,272.44 కోట్ల రూపాయలు ఈ సామాజిక పెన్షన్స్ కింద ప్రభుత్వం ఖర్చు చేస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 33,099.72 కోట్ల రూపాయలని ఈ సామాజిక పెన్షన్స్ కోసం ఖర్చు చేయబోతున్నామని చెప్పేసి కూడా మీ అందరికీ సెవెన్గా మనం చేస్తాను. నేను ప్రభుత్వ ఆస్తులను తన సొంత ప్రయోజనాల కోసం ఈరోజు విచ్చలవిడిగా విలాసవంతమైన బంగ్లాలు కట్టుకొని ప్రజల సొమ్ముని ఎంత నిర్వీర్యం చేస్తున్నారో ఈ జగన్ రెడ్డి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. 5 కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎక్కడైతే జగన్ రెడ్డి అరాచకాలు అవినీతి చేశారో ప్రతిదీ బయటపెట్టి అత్యంత కిరాతకంగా అత్యంత కఠినంగా శిక్ష పడేటట్టు మేము తెలుగు మహిళల ద్వారా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఒక్కసారి ఈ బిల్డింగ్ ని చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి అంటే సొంతింటి కల నెరవేరేది. జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన అవినీతినంతా కూడా బయటికి తీసుకొని వచ్చి నీకు కఠినమైన శిక్ష పడేలాగా తెలుగు మహిళలందరూ కూడా చేస్తామని మేము సభాముఖంగా చెప్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. గొడవ కాదమ్మా, ఇది ఏమది చూపించుకోవాలి కదా సార్. ఇంత అవినీతి జరుగుతా అంటే ప్రజలు చెప్పుకోవాలి. గవర్నమెంట్ ప్రాసెస్ జరుగుతుందమ్మా, మళ్ళీ మీరు ఎందుకు వస్తారు అని ప్రజలకు పెట్టడం కాదు. ఏం పార్టీల గురించి మేము మాట్లాడే జగన్ చేసిన అవినీతి సొమ్ము ఆయన ఎంత దుర్వినియోగం చేసినా దాని గురించి మాట్లాడితే మాది గవర్నమెంట్ ఉంది, మున్సిపాలిటీ ఉన్నారు, వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు, వాళ్ళు ఏం చేస్తారు, ప్రొసీజర్ నడుస్తుంది. మీరు రావాల్సిన అవసరం ఏముంది? మేము చూడాలి కదా సార్. అనవసరంగా ఇప్పుడు గవర్నమెంట్ అనేది జరుగుతుందమ్మా, మీరు అవసరం లేదు. అనవసరంగా మీరు వర్గాల మధ్య చిచ్చు పెట్టినట్టు అవుతుంది. ఇది దాదాపు 1 వీక్ అనవసరంగా వర్గాల మధ్య చిచ్చు పెట్టినట్టు అవుతుంది. ఇది ఏమన్నా ఇంత ముందు చెప్పేలేదా? ముందు చెప్పారు ఏదైతే ఇదైతే ఇష్యూ, అది కాదు ఆర్డర్ ఇష్యూ అయితే అమ్మా. ఇది వాళ్ళు చేసినప్పుడు కానప్పుడు ఆర్డర్ ఇష్యూ కాకూడదనే కదా మేము చెప్పేది. గవర్నమెంట్ ప్రాసెస్ ఏది ఉందో అది చూడండి, వినండి. ప్రజలకు మేము చెప్పాలి. మీకు ఎందుకు అర్థం చేసుకోకుండా మీరు ఇట్లా వితండవాదం? మేము రాజకీయాలు మేము మాట్లాడుతున్నాము, ఎందుకు మాతో రాజకీయాలు మాట్లాడిస్తారా? మేము పబ్లిక్ ప్రాపర్టీలు ఇప్పుడు అవన్నీ మున్సిపాలిటీ వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు నోటీస్ ఇచ్చినారు, వాళ్ళు చూసుకుంటారు. దాని విషయం కాదు కదా. విన్నారా? పక్కనే ఎస్పీ గారు మాట్లాడినారు, విన్నారా? ఎట్లా చేశారండి? యూజ్లెస్ ఫెలో చెత్త ఉండకూడదు అనేది ఒక మాట. ఇంకా ఎవరు వాళ్ళ మాట చెప్పండి. మీరెంతసేపు మీ వీడియోలు చూసుకుంటున్నారు కానీ గవర్నమెంట్ ఒక యాక్షన్ తీసుకుంటుంది. మీరు ఇక్కడ కాదు, మీరు బయట ఆడడం చేసుకోండి, ఈడ కాదు. గొడవ అయ్యేది మా అంతకన్నా ఎక్కువ కదా. ఇది చెప్పుదండ గొడవ కన్నా ఎక్కువ కదా. నువ్వు ఇంటికాడ చేసుకోపో, ఈడ కాదు. రోజు అనంతపూర్ అర్బన్ లో తెలుగుదేశం పార్టీ అర్బన్ ఎమ్మెల్యే అయినటువంటి దగ్గుపాటి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ విలాసవంతమైన బంగ్లాను కట్టిన వైసీపీ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో 5 సంవత్సరాలు ఆయనకు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే
ప్రజల సొమ్ము తీసుకొని ఈ రోజు ఆయన విలాసవంతాల కోసం, ఆయన పార్టీ కార్యాలయాల కోసం 100 కోట్లు ఖర్చు పెట్టాడు. అంటే జగన్ రెడ్డి నీకు అధికారం ఇచ్చింది ప్రజల సొమ్ముతో నీ సొంత ప్రయోజనాలు చేసుకోవడానికా అని మేము ఈ రోజు నిలదీస్తున్నాం. ఇవే 100 కోట్లు టిట్కో ఇళ్ళకి నువ్వు ఖర్చు పెట్టింటే ఎంతో మంది నిరుపేదలకు ఈ రోజు సొంత ఇల్లు వచ్చే ఉండేది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు వస్తుందని టిడ్కో ఇళ్లను నిర్వీర్యం చేసి పడేశావు. ఈ రోజు నీ విలాసవంతమైన బంగ్లాల కోసం ఎన్నో కోట్ల ప్రజా సొమ్ముని నాశనం చేశావే. ఇదంతా ఎవరి సొమ్ము అనుకుంటున్నావు జగన్ రెడ్డి? ఇలాంటి భూ కబ్జాలు, ఇలాంటి అవినీతి ఎన్ని చేశాడో ఈ జగన్ రెడ్డి, అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ బయటికి తీసి కఠినమైన శిక్ష పడేలాగా అధికారులకైతే ఏమి, జగన్మోహన్ రెడ్డికి అయితే ఏమి, ఎవరైతే ఇలాంటి కుంభకోణాల్లో ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా శిక్ష పడేలాగా ప్రభుత్వం చూసుకోవాలి. చంద్రబాబు గారు మీకు ఒకటే కోరుతున్నాం, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఒకటే కోరుతున్నాం, ప్రజల సొమ్మును నాశనం చేసిన ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టద్దండి. దయచేసి ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టద్దండి. 5 సంవత్సరాల 100 కోట్లు కుంభకోణం చేసి అవినీతి చేసావే, నీ సొంత సొమ్ముతో కట్టుకోవాల్సిందయ్యా ఇలాంటి విలాసవంతమైన బంగ్లాలు. ప్రజల సొమ్ముతో కట్టే అధికారం నీకు ఎవరు ఇచ్చారు? ఇక్కడే ఇలా ఉందంటే ఋషికొండలో ఇంతెంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా మీరు ఆలోచించాలి, ఈ జగన్ రెడ్డి 5 సంవత్సరాలు ఏమి పాలన చేశాడో. ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇది ప్రజలకు అందుబాటులో పెట్టాలి, లేదా దీని మీద దీన్ని ఎవరైతే పర్మిషన్ లేకుండా ఇచ్చారో వాళ్ళ మీద కఠినంగా శిక్ష పడాలి. జగన్మోహన్ రెడ్డి అవినీతి అంతా కూడా బయటికి రావాలి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఒక రకమైన పరిపాలన, ఆ పరిపాలన కాదనే కదా మీకు పరిపాలన ఇచ్చారు. ఇప్పుడు ఈ విధంగా మీరు ప్రభుత్వ వైఎస్ఆర్సీపీ యొక్క పార్టీ ఆఫీసుల్ని కూల్చటం మొదలు పెడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వేటాడి చంపటం మొదలు పెడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకుల్ని అరెస్టులు చేయాలి, ఐపీఎస్లను అరెస్ట్ చేయాలి, ఐఏఎస్లను అరెస్ట్ చేయాలి, సెక్యూరిటీ అక్కడ వాళ్ళకి సహకరించిన తహసీల్దార్ని, కలెక్టర్లని, ఆర్డీఓల్ని, డిఎస్పీలని, సిఐల్ని, ఎస్ఐల్ని అందరినీ పనిష్మెంట్లోకి వేయాలి అంటే ఈ రాష్ట్రంలో ఎవరైనా పనిచేయగలుగుతారా? 2029లో మీ ప్రభుత్వం మారిందనుకోండి, ఇప్పుడు పనిచేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఎంప్లాయీసు హార్ట్ఫుల్గా ప్రభుత్వాన్ని చూసి పనిచేసే పరిస్థితి లేదు. అట్ ది సేమ్ టైం కార్యకర్తలు, అధికారులు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎట్లా మీరు వాళ్ళని అప్రహెన్షన్కి గురి చేస్తారు? ప్రాబబ్లీ వాళ్ళు ఆ ప్రభుత్వంలో ఇప్పుడు నేను అధికారులను కూడా నేను రాష్ట్ర ప్రజల తరపు నుంచి క్వశ్చన్ చేస్తున్నా. 2019 నుంచి ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పార్టీ కార్యాలయం తాడేపల్లిలో కూల్చడం కావచ్చు, లేకపోతే మిగతా కార్యాలయాలకు నోటీసులు ఇవ్వటం కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ కేంద్ర పార్టీ కార్యాలయం ఇస్ అబౌట్ టు ఆక్యుపై. కొద్ది రోజుల్లో అది ఆక్యుపై అంటే 4 years నుంచి 3 years నుంచి పార్టీ కార్యాలయాలు అనుమతులు లేకుండా వివిధ జిల్లాలలో కడుతుంటే అధికారులు కళ్ళకి గంతలు కట్టుకొని లేకపోతే ధృతరాష్ట్రుల్లాగా చూస్తూ ఊరుకున్నారా? అధికారులు అనుమతి లేకుండా ఒక బిల్డింగ్ కడుతున్నప్పుడు ఏం గాడిదలు కాస్తున్నారా అధికారులు? ఐఏఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు గాడిదలు కాస్తున్నారా? ఏం చేస్తున్నారు మున్సిపల్ అధికారులు? ఈరోజు ప్రభుత్వం మారేటప్పటికి వాటికి అనుమతులు లేవని గుర్తొచ్చినాయా? లేకపోతే అనుమతులు తప్పుగా ఇచ్చామని గుర్తొచ్చినాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ విధంగా మీరు ఒకళ్ళ బిల్డింగ్స్ ఒకళ్ళని ప్రజాధనాన్ని కూల్చుకుంటూ వెళ్ళిపోతే అల్టిమేట్గా ఎవరి ప్రజాధనం, ఎవరు స్టేట్ నాశనం అయిపోతుంది. మీరు ఈ విధమైనటువంటి కక్షపూరితమైన పరిపాలన చేయడానిక మీకు అధికారం ఇచ్చింది. నేను ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా, మీరు మీ పార్టీ కార్యకర్తలు లేకపోతే మీ మంత్రులకి దయచేసి అడ్వైజ్ చేయండి. మీ పార్టీ ఈ విధమైనటువంటి కక్షపూరితమైన చర్యలకి ప్రతిపక్షాల యొక్క పార్టీ ఆఫీసును కూల్చటం, రూల్ ఆఫ్ లాని వైలేట్ చేసి చాలా పొరపాటు. నిన్న మొన్నటి వరకు ఈ ప్రభుత్వ అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్స్ని బేస్ చేసుకొని వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారు. ఒకవేళ ఆ బిల్డింగ్ తప్పు అనుకుంటే కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చుకోండి, డెమాలిషన్ ఆర్డరు. కోర్టు ఆర్డర్ తోటి ఈ బిల్డింగ్ను కూల్చామని, ట్విన్ టవర్స్ అని భారతదేశంలోని అత్యంత ఖరీదైన టవర్స్, 15 సంవత్సరాల సుదీర్ఘమైన న్యాయ పోరాటం తర్వాత అవి ఇల్లీగల్ బిల్డింగ్స్, వాటిని డెమాలిష్ చేయమని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆర్డర్ తోటి డెమాలిష్ చేశారు. అది వదిలేసేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టు రాత్రికి రాత్రి బుల్డోజర్లు తీసుకొని వెళ్ళి పార్టీ ఆఫీసులు కూలగొట్టి
పార్టీని భయకంపితులు చేసి ఈ రాష్ట్రంలో ఒక రూల్ ఆఫ్ లా లేని లాలెస్నెస్ని ప్రవేశపెడితే మీరు రేపొద్దున పరిపాలన ఎలా ఉండబోతుందని ప్రజలకు సంకేతం ఇవ్వదలుచుకున్నారు అని దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఇది ఈ విధమైనటువంటి పరిపాలన ఖచ్చితంగా ప్రజలలో మీ పట్ల వ్యతిరేకత పెంచుతుంది. మాలాంటి వాళ్ళం పోరాటం చేసి ఈరోజు మీరు గద్దెనెక్కి అనుభవిస్తున్నటువంటి ఈ అధికారం అనేది, ఇలాంటి అధికారం అనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి మాయన మచ్చలాగా మిగులుతుంది. నేను మీకు రాష్ట్ర ప్రజలకు ఒక జడ్జిమెంట్ చదివి వినిపిస్తా. ఎందుకంటే ప్రభుత్వం అనేది చట్టానికి అనుగుణంగా పనిచేయాలి. ఒకవేళ అధికారికంగా వాళ్ళు తప్పు బిల్డింగ్ కట్టుకొని పర్మిషన్ లేకుండా బిల్డింగ్ కట్టుకుంటే వాట్ ది గవర్నమెంట్ ఇస్ సపోజ్ టు డూ? గవర్నమెంట్ షుడ్ ఫాలో ది రూల్ ఆఫ్ లా. వాట్ ఈజ్ ది రూల్ ఆఫ్ లా అనేది మీ లాయర్లు మీకు అడ్వైజ్ చేయాలి. ఈ రాష్ట్ర అత్యున్నతమైన హైకోర్టు 3 ACs హైదరాబాద్ వర్సెస్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ అనే కేసులో చాలా స్ట్రింజెంట్ గైడ్లైన్స్ ఓవరాల్గా రాష్ట్రంలో జరిగే ఏ డిమాలిషన్ అయినా సరే కొన్ని ప్రిన్సిపల్స్కి లోబడి జరగాలి అని ఎప్పటిది 1994లో 3 బెంచెస్ ధర్మాసనం సుప్రీంకోర్టు జడ్జిమెంటు చాలా కేటగారికల్గా చెప్పింది. ఆ విషయం మీకు తెలీదా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఎవరో ఒక ఆయన కాలేజీలో ఎప్పుడో మూపిచ్చేశారని నారాయణ వచ్చి ఒక మినిస్టర్ అయిపోయి సాయంత్రానికి మినిస్టర్ నారాయణ మున్సిపల్ శాఖ మంత్రి అనుమతి ఇచ్చాక పడగొట్టేస్తారా? అంటే అధికారులకి ఒక నియంత్రణ, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఒక ప్రిన్సిపల్ ఆఫ్ లా ఈ రాష్ట్రంలో ఏముండదా? అంటే మీ 129 మంది ఉద్యోగుల లిస్టు, ఇదేదో ఇప్పుడు తీసిన లిస్టు కాదు, మా గవర్నమెంట్ వచ్చింది తీసిన లిస్టు కాదు, ఇంతకుముందే మా దగ్గర ఉంది. మేము ఇంతకుముందు ఇవన్నీ పెడితే మాకు నోటీసులు పంపించారు అప్పటి సదరు చైర్మన్ చిన్న వాసుదేవరెడ్డి గారు. మీరు తప్పు మారుతున్నారు అది ఇది. వాసుదేవరెడ్డి గారు మీరు ఎక్కడున్నారో ఇప్పుడు మీ తప్పులు మాఫీ అయిపోతాయని చెప్పి మా గవర్నమెంట్ రాగానే రిజైన్ చేసి చెక్కేశారు. సో మీ తప్పులు ఎక్కడికి పోవు, ఖచ్చితంగా అన్నీ యూ నీడ్ టు ఫేస్ ది మ్యూజిక్ ఫర్ ఆల్ వాట్ యూ డన్. ఇంకో అబ్బాయి ఎవరు మాధవరావు అనొకతను, రఘు అనొకతను, ఇంకేదో ఈ పేర్లు ఉన్నాయండి. వీళ్ళందరూ కలిసి కూడా ఖచ్చితంగా దే నీడ్ టు ఫేస్ ది మ్యూజిక్. అసలు 1, 2 కాదు 129 మంది ఉద్యోగాలు తమ వాళ్ళ చేతనే తమ వాళ్ళ కొరకు ఎలా నింపేశారంటే 5 ఏళ్ల ఈ కార్పొరేషన్ ఇంట్లో కోట్ల రూపాయల ప్రజల సొమ్ముని ప్రభుత్వ కార్యకలాపాల యాడ్స్ని మేము ఇస్తున్నాము. గవర్నమెంట్ కార్యకలాపాలని సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో ఇచ్చింది కాకుండా ఈ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా మేము యాడ్స్ ఇస్తాము అని చెప్తూ కోట్ల రూపాయలని డిస్గైజ్ యాడ్స్ ద్వారా వాడుకున్నారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన కంటెంట్ కార్పొరేషన్ పేరు మార్చి దాని ద్వారా అస్మదీయులకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, డబ్బులు ఇచ్చుకున్నారు, వెబ్సైట్లను ఎంపానల్ చేసుకున్నారు, దానికి యాడ్స్ ఇచ్చుకున్నారు. సో వైసీపీ సోషల్ మీడియా కోసం డిజిటల్ కార్పొరేషన్ని ఒక ఉద్యోగ పునరావాస కేంద్రంగా వాడుకున్నారు. 1, 2 కాదు 129 మంది ఉద్యోగులు. దీనిలో ఇంకా తమాషైన విషయం ఏంటంటే ఐ డ్రీమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించే ఒక వ్యక్తికి అదే డొమైన్లో ఉన్న ఒక ప్రభుత్వ కార్పొరేషన్కి ఏ విధంగా చైర్మన్షిప్ ఇస్తారు? ఇట్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదా. ఐ డ్రీమ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఏం చేస్తుంది? రకరకాల ప్రోగ్రామ్స్ని యాడ్స్ ద్వారా ఇస్తుంది. అది ఒక ప్రైవేట్ కంపెనీ. ఇప్పుడు ఈ డిజిటల్ కార్పొరేషన్ ఏం చేసింది? గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ని యాడ్స్ ద్వారా ఇస్తుంది. సో వీళ్ళిద్దరు చేసే పని దాదాపు ఒకటే, కానీ ఏ రకమైన కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనే చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి పాపం వాళ్ళకి ఇవ్వాలి అంటే అసలు ఆయన దానకర్ణుడు ఇచ్చేసాడు అన్నమాట. సో చిన్న వాసుదేవరెడ్డి హ్యాస్ బికమ్ ది చైర్మన్. ఐ డ్రీమ్ చిన్న వాసుదేవరెడ్డి హ్యాస్ బికమ్ ది చైర్మన్ ఆఫ్ డిజిటల్ కార్పొరేషన్. సో వీళ్ళు ప్రభుత్వ డబ్బును యథేచ్ఛగా వాడుకున్నారండి. 4వ తేదీ రిజల్ట్స్ వచ్చిన గంటల్లోనే వీళ్ళందరూ సగం మంది దాంట్లో రిజైన్ చేసి వెళ్ళిపోయారు. అంటే అప్పటిదాకా సంపాదించాము, ఎట్లా గవర్నమెంట్ పోయింది, ఇంకా దీంట్లోనే మనం ఎట్లా చేస్తారు కదా, ముందే మనం చేసేసి ఈ దేశం నుంచి ఆయన ఉండేది కూడా ఇక్కడ కాదు, ఆయన ఉండేది యూఎస్లో ఉంటాడు. ఆ యూఎస్కి ఆయన యూఎస్ వెళ్ళిపోయాడు, ఎక్కడ వెళ్ళిపోయాడు తెలియదు, ఈ చిత్తూరు అనుకుంటాను. ఆయన వెళ్ళిపోయాడు, దేశం నుంచే వెళ్ళిపోయాడు. అంటే దోచుకున్న రోజులు దోచుకోవడం, గవర్నమెంట్ మారంగానే గంటల్లో రిజైన్ చేసి
వెళ్ళిపోవడం. ఎంత తెలివి చూడండి మనుషులకి. సాంప్రదాయ న్యూస్ పేపర్ యాడ్లు సాక్షి ద్వారా ఇస్తుంటే గూగుల్ యాడ్స్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు ఈ మహానుభావుడు. వెరసి డిజిటల్ కార్పొరేషన్ ఒక అస్తవ్యస్త వ్యవస్థలాగా తయారు చేసి దోచుకున్నారు. సో తమ వారి కోసం ఒక ఒక ఏకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏపీడీసీలో ఈయన కాకుండా వైస్ చైర్మన్లోకి 2-3 ఉండేవారు. ఒక్కొక్కరు 10 మందికి తక్కువ కాకుండా ఉద్యోగులు చేర్చుకున్నారు. మరి 129 మెంబర్స్ ఎట్లా వస్తారు? అదో చిన్న బుడికి దాన్ని కార్పొరేషన్ అది. సో ఈ చేర్చుకున్న వాళ్ళెవరికి ఏ రకమైన క్వాలిఫికేషన్ లేవు. అంటే అట్లీస్ట్ దాన్ని ఉంటారు కంప్యూటర్ రంగంలో, ఫోటోషాప్లో ఇంకా ఉన్న ఇట్లాంటి ఏ క్వాలిఫికేషన్ లేవు. ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్లు ఇంకా తక్కువ వాళ్ళని కూడా చేర్చుకున్నారు. సో ఎంత ఘోరంగా చేశారంటే చివరికి చైర్మన్, వైస్ చైర్మన్ ఇళ్లల్లో పిల్లలకి ట్యూషన్ చెప్పే మాస్టర్లకు కూడా ఇక్కడ ఉద్యోగులుగా చూపించి వాళ్ళకు కూడా ఈ డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జీతాలు లభించారు. ఇళ్లల్లో పనిచేసే వాళ్ళను, రకరకాల పనిచేసే వాళ్ళను కూడా ఇక్కడ చూపించి వాళ్ళకు కూడా జీతాలు చెల్లించారు. అందుకే 129 మందిలో 42 మంది అసలు ఎప్పుడూ ఆఫీస్కి రారు. ఏమంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు, వాళ్ళ పేర్లతో వీళ్ళు ఇక్కడ ఫేక్ ప్రొఫైల్ సృష్టించి వాళ్ళకు జీతాలు ఇచ్చారు. ఈ కార్పొరేషన్లో ఇంకొక తమాషా కూడా ఉంది. కపుల్ పాలసీ అంటే భార్యాభర్తల పాలసీ. ఈ